ఎవరితో ఆటలాడిన వారు సర్వనాశనం అవుతారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, వైసీపీకి సిట్ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు పవన్. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు చోరీ మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో. అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లాడ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది, మేము ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది